ఓం నమః పార్వతీపతయే హర హర మహాదేవ్. జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. వెల్కమ్ టు అవర్ ఛానల్ చిత్రగుప్త్. ఫస్ట్ నేను మన చిత్రగుప్త్ కుటుంబానికి ఆర్ టు దట్ మ్యాటర్ మన తెలుగు ప్రజలకు క్షమాపణ చెప్తున్నా. ఎందుకంటే నిన్న నేను వస్తా అని చెప్పి డిసైడ్ అయినాము, అందరం అనుకున్నాము. విపరీతమైన హెడేక్ అండ్ మధ్యలో అదేమంటారు ఒక చిన్న ఇష్యూ అయిపోయింది, అక్కడ ఆగిపోవాల్సి వచ్చింది. నేను రాలేకపోయినా, దానికి నేను క్షమాపణ చెప్తున్నా. కానీ మా పోరలు నిజంగా చెప్పాలనంటే కమి మైసూస్ కానియలే, మీ చిత్రగుప్త్ని మీరు ఆదరించారు, దానికి చాలా ధన్యవాదాలు. చిట్టా నంబర్ 1 ఏంది గిరీష్, ముగ్గురు దురంధరుల ఫోటో పెట్టినవు వెనకకు అని అంటే ఆపరేషన్ సింధూర్ ఏడుదాకా చేసింది, ఏమైంది, ఇప్పుడు ఏం చేయబోతుంది అననే ఏమంటారు సందిగ్ధం ఆర్ టు దట్ మ్యాటర్ ఒక కన్ఫ్యూజన్ మీ మనసులలో గట్టిగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఫ్రెండ్స్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ గారు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఫారెన్ మినిస్టర్ ఎవరైతే మనకు ఉన్నారో జయశంకర్ గారు సపరేట్గా వేరే మిషన్లలో ఇన్వాల్వ్ అయిపోయినారు. అసలు ఈ మిషన్ ఏంది, నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఒక్కొక్కసారి సడన్గా ఠల్ ఏమవుతుంది అని చెప్పి మీకు అందరికీ డౌట్లు వస్తే ఒకసారి మీరు ఈ వర్డ్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. జనరలీ ఇప్పుడు ఎవరైనా ఇంజనీర్లు మీరు చూస్తూనే ఉంటే జనరల్గా మనకు ఒక జాపనీస్ కాన్సెప్ట్ ఉంటుంది 5S అని. 5S అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. యుద్ధంలో ఈ 5S లేకపోయినా 3S అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. 3S అంటే స్పీడ్, సర్ప్రైజ్ అండ్ సింక్రొనైజింగ్. 3 ఏంది బ్రదర్? స్పీడ్, సర్ప్రైజ్ అండ్ సింక్రొనైజింగ్. ఏ స్పీడ్లో కొడతావు, ఏం సర్ప్రైజ్ ఇస్తావు, అండ్ టు దట్ మ్యాటర్ ఏమేమి సింక్రొనైజ్ చేసుకుంటూ పోతావు అంటే సినర్జీ కలుపుకొని పోతావు అని అనేది ఒక తత్వం ఉంటుంది. సో ఆపరేషన్ సింధూర్ మనం చేసిన తర్వాత దోవల్ గారు జయశంకర్ గారు ఏం చేశారనంటే, ఇప్పుడు దోవల్ గారు నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ ఎవరైతే మన ఆలీస్ ఉన్నారో అమెరికా, బ్రిటన్, జపాన్, సౌదీ అరేబియా, రష్యా ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఏవైతే దేశాలు మనతోని మంచిగా సత్సంబంధాలు ఉంటాయో మన ఆలీస్ అని అంటాము వాటిని, వాళ్ళ కౌంటర్ పార్ట్కి ఫోన్ చేసి చెప్పేసిండు, ఇగో చూడు మా దగ్గర టెర్రరిస్ట్ అటాక్ అయింది అండ్ ఇది అయిన తర్వాత ఖచ్చితంగా మేము ఇప్పుడు వాళ్ళ బద్దలు వల్ల కొట్టినాం కూడా, ఇక్కడ టెర్రరిస్ట్ ఉన్నాయి, ఇగో ఇవి ఎవిడెన్సెస్, ఇగో ఇది చూడుండ్రి. అగర్ పాకిస్తాన్ ఏదైనా మిలిటరీ యాక్షన్ తీసుకుంటే మాత్రం భారత్ వెనుకకు తగ్గదు, ఒక్కొక్కడి లాగులు ఉడదీస్తుంది. వాళ్ళు మా ధర్మం అడిగి చంపినరు, మేము మా ధర్మం చెప్పి అలా చరిత్రను చెదలగలుపుతాం అని చెప్పి ఒక సీదా మెసేజ్ ఇచ్చారు. సేమ్ మన ఎవరు జయశంకర్ గారు కూడా తన ఫారిన్ మినిస్టర్స్ ఎవరెవరైతే మన ఆలీస్ ఉంటారో వాళ్ళందరికీ అప్రమత్తం చేసి అండ్ ఇన్ఫ్యాక్ట్ భారత్ ఏమేమి స్టెప్స్ తీసుకున్నది, ఏమేమి ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్నాయి, అండ్ టు దట్ మ్యాటర్ ఏమేమి చేయబోతాం నెక్స్ట్ అగర్ పాకిస్తాన్ దీన్ని డీఎస్కలేట్ చేయకపోతే అని చెప్పి ఒక క్లియర్ కట్ మెసేజ్ భారత్ ఇచ్చింది. అయితే గిరీష్, ఇప్పుడు నువ్వు ఏం మాట్లాడుతున్నావు, ఏం చెప్పబోతున్నావు, ఈ యాక్చువల్గా 3S వీడికే ఆపేస్తావా అని అంటే వీడికి ఆపుతలేను. ఇదే చిత్రగుప్తులా మీరు ఇంకా నిజంగా చెప్తుంది కాన్సన్ట్రేట్ చేసి చూడలే. వారం 10 రోజుల కిందనే ఒకటి చెప్పినాం, ఏంది తెలుసా, కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్. ఈ కోల్డ్ CSD కోల్డ్ స్టార్ట్ డాక్ట్రైన్ అంటే ఏంది, IBU అంటే ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్ అంటే ఏంది, దీని మీద చిత్రగుప్తులో మనం చాలా డీటెయిల్గా మాట్లాడినాం. ఇన్ఫ్యాక్ట్ నాకు తెలిసి ఒక 25 to 30 minutes వీడియో ఉంటుంది. అది కాల్స్ వస్తే ఈరోజు మా పోరలు మళ్ళీ దాన్ని మీకు డిస్క్రిప్షన్లో పెడతారు. ఆ కంప్లీట్ బ్యాటిల్ స్ట్రాటజీ ఏదైతుందో, ఆ CSG ఏదైతుందో దాని మీద మనం మాట్లాడినాం. అయితే గిరీష్, ఇప్పుడు 3S కాడికి నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడితే ఇవాళ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటనంటే, ఈ భారత్ వెనకటి భారత్ కాదు. ఎవడో ఒకటి వచ్చి మన వెనకకేని కొట్టంగానే చాటా కొట్టంగానే మనం నిలబడి క్యావ్ రాయ్ బై కోన్ ఆ రాయ్ బై మద్దతు కర్నేకి వెళ్ళి ఎవడు హెల్ప్ చేయనిక మనకు వస్తున్నాడు. నో, వీ డోంట్ వెయిట్ ఫర్ ఎనీబడి, వీ స్ట్రైక్ అండ్ వీ వెయిట్. ఇప్పుడు కొట్టినాం, ఏం చేస్తావు, ఇగో ఇది నయా భారత్. అండ్ దిస్ నయా భారత్, మార్క్ మై వర్డ్స్ మై ఫ్రెండ్స్, రాసి పెట్టుకోండి, కమ్ వాట్ మే దిస్ నయా భారత్ మహాభారత్ లెక్క ఎదగకపోతే డంకేపే చోట్ భవిష్యవాణి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ 3S కాడికి ఇప్పుడు మనం పోదాం. ఇది అంతా ఇలా చుట్టూ మొత్తం అంతా ఈ 3S చుట్టే దింపుదాం. ఈ 3S ఏంటంటే స్పీడ్, సర్ప్రైజ్, ఇంకా సింక్రొనైజింగ్. అంటే ఏ స్పీడ్లో కొడతామని అనేది ఎవరికి తెలియదు. ఆ సర్ప్రైజ్, అది సర్ప్రైజు అని ఉంటుంది కదా, వాళ్ళు ఏం కనబడుతుందో మీ అందరికీ తెలుసు ఇక సర్ప్రైజ్లో. ఆ తర్వాత ఈ బలగాలు ఏవైతే ఉన్నాయో మనది ఆర్మీ, నేవీ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఈ 3 కలయిక అండ్ టు దట్ మ్యాటర్ ఇంటెలిజెన్స్ కలయిక చాలా ఘాతక్ మెహసూస్ అవుతుంది అలా పాకిస్తాన్కి. ఎట్లా అని చెప్పి మాట్లాడితే 2001లో ఇప్పుడు మీరు 1948 తీసుకున్న ఆర్ టు దట్ మ్యాటర్ 1960 అక్కడ వార్ జరిగి 1970లో 3 సార్లు మనకైతే పాకిస్తాన్తో వార్ జరిగిందో ఇప్పటిదాకా మీరు తీసుకుంటే పాకిస్తాన్కి ఒకటి పిచ్చ క్లారిటీగా అర్థమైంది. ఏంటి అంటే కన్వెన్షనల్ వార్లో భారత్ని మనం గెలకలేము. కన్వెన్షనల్ వార్ అని అంటే ఇప్పుడు మనం మిలిటరీని తీసుకొని వస్తాం, కొడతాం, మిలిటరీ కొట్లాడుతుంది, ఎక్సెట్రా. భారత్ని గెలకలేం.
ఒక ధైర్యం చేసి చూసిరు కార్గిల్ టైంలో కూడా. అప్పుడు కూడా మనం బద్దలు ఎట్లా వలగొట్టినామో మనం చూసినాం కార్గిల్లో. విజయ్ దివస్ మనం ఇప్పటికీ దాన్ని జరుపుకుంటాం. దీని తర్వాతలకు పిచ్చ క్లారిటీ వచ్చింది, వీళ్ళని కన్వెన్షనల్గా గెలకలేం, మా జిగర్లలో దమ్ము లేదు, నిజంగా చెప్పాలంటే మా దగ్గర అసలు సీనే లేదు, మా సైన్యం అంతా ఫాల్తుగాన్లు లేరు అని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు పాకిస్తాన్ వాళ్ళు. చేసి ఏం చేసిరనంటే ఎప్పటికైనా వెనుకకి నీళ్ళను కొడదాం, వెన్నుపోటు కొడుదాం అని చెప్పి తీవ్రవాద తత్వాన్ని తీవ్ర స్థాయిలకు పెంచి పోషించారు పాకిస్తాన్లో. అండ్ దిస్ వాస్ ద స్పీడ్ అండ్ ది సర్ప్రైజ్ ఫ్రమ్ పాకిస్తాన్ టు ఇండియా. వీళ్ళు కూడా ఈ స్ట్రాటజీ అప్లై చేసిరానంటే చేసిరొచ్చు, నేను కాదని అంటలేను. సో ఇప్పుడు మన స్ట్రాటజీని ఇక్కడ తీసుకొని పెట్టి మాట్లాడతానంటే ఇప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు మన సుందర్జీ డాక్ట్రైన్ వెనకటికి ఏదైతే ఉండనో, ఈ సుందర్జీ డాక్ట్రైన్లో మనం ఏం చేసినామనంటే పాకిస్తానీ ఫోర్సెస్ ఎవరు మన దగ్గర ఎంటర్ అయినా వాళ్ళను మనం డిఫెన్స్ చేద్దాం, ఒఫెన్సివ్గా ముంగటి పోదామని చెప్పి చెప్పలే, అటాకింగ్గా ముంగటి పోదామని చెప్పి మన డాక్టరీని ఎప్పుడు చెప్పలే. అడ్డమైన పీకుడు పంచశీల పథకాలు ఎక్సెట్రా ఏ ప్రభుత్వాలు రాసినా ఇక నేను అడిగి ఓదలుచుకోలే. ఐ డోంట్ వాంట్ టు మేక్ పొలిటిసైజ్ ది ఇష్యూ, టు బి వెరీ హానెస్ట్ విత్ యూ. నేను ఇక పొలిటికల్గా దీన్ని ఒక డ్రామా చేద్దామని అనుకుంటలే. అయితే ఇప్పుడు ఏమైందని అంటే వీళ్ళు మనకు స్పీడ్ ఏం చేసిరంటే తీవ్రవాద తత్వాన్ని పెంచారు. మనం టెర్రరిస్టులను పెంచలేం మన భూభాగంలో. అంతే సర్ప్రైజ్ ఏంటంటే పార్లమెంట్ మీద అటాక్ చేశారు కార్గిల్ తర్వాత. సడన్గా చేసి చూస్తున్నారు ఏం చేస్తుంది భారత్ అని. సపోజ్ ఇప్పుడు భారత్ ఫుల్ ఫ్లెడ్జ్ వార్తో వెళ్ళిపోదాము అని అంటే చూసినావా, భారత్ ఫస్ట్ అటాక్ చేసేది మేము కూడా చేసినాం, మా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉంది, మేము ఒత్తుతాం. ఎందుకంటే మన దగ్గర ఒక డాక్టరీని రాసి పెట్టారు కదా, మేము న్యూక్లియర్ బాంబ్ ఫస్ట్ వాడము, మా మీద ఎవడన్నా వేసినాక మేము చూసుకుంటూ కూర్చుంటాము, మా దగ్గర నష్టమైనాక కష్టమైనా అప్పుడు వేస్తాము, అప్పుడు లాభ నష్టాలు చూసుకొని వేస్తాము. ఈ అడ్డమైన డాక్టరీని ఎవడు తయారు చేసిండు మళ్ళీ, నేను డైరెక్ట్ చెప్తున్నా. ఇక వాళ్ళు ఎవరైనా ఉండాలి, అది తప్పే అని అంటే ఇప్పుడున్న పరిస్థితులలో పక్కకున్నోడు మనల్ని కొడతా అంటుండు. మీ కమెంట్ రూపంలో నాకు తెలియజేయరు ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్యాక్ట్ ఏంటంటే 2001లో ఎప్పుడైతే పార్లమెంట్ మీద అటాక్ జరిగిందో మనం కూడా ఒక CSD స్టార్ట్ చేసినాం, కోల్డ్ స్టార్ట్ డాక్టరైన్. ఇది మనం జర్మన్ నుంచి ప్రేరేపితమై ఈ పాలసీస్ అన్ని ప్రొసీజర్స్ అన్ని కొంచెం తీసుకొని వచ్చినాం. అంటే దీనికంటే కొంచెం అగ్రెసివ్గానే చేసినాం మనం. ఇంకా మనదైతే ఘాతక్ వర్గం ఉండనో, ఏదైతే అఫెన్సివ్ వర్గం ఉండనో, పాకిస్తాన్ యొక్క పోస్టులు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడ పేలుస్తామని అనుకునేటప్పటికీ ఈ లాజిస్టిక్ సపోర్ట్ ఏదైతే ఉండే కదా ఫ్రెండ్స్, పోనీకి మనకు చాలా టైం పట్టింది. అప్పటికి పాకిస్తాన్ అప్రమత్తమైంది. ఇన్ఫ్యాక్ట్ US సపోర్ట్ తీసుకుని షురూ చేసింది. ఇన్ఫ్యాక్ట్గా చెప్పాలనంటే ముషరఫ్ వచ్చి మేము తీవ్రవాదాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం, ఇది ఎవరు చేసినా ఒప్పుకోవద్దు అని చెప్పి ఖండించిన తర్వాత మళ్ళీ భారత్ పోయి అటాక్ చేసింది అనుకో బై ఛాన్స్లో. అప్పుడు ఏమవుతుంది, అగో చూసినావా, మేము మా భూభాగంలో తీవ్రవాద తత్వం లేదు, మేము దాన్ని ఖండించినాక కూడా భారత్ మా దగ్గరకు వచ్చి గెలికింది. ఇల్లు పెట్టిండ్రు. ఇట్లయితే కాదురాబాయిగా ఇక జర ఆలోచిద్దాం అని చెప్పి కూర్చున్నది మన భారత్ రక్షక బలగాలు కూర్చున్నారు. కోల్డ్ స్టార్ట్ డాక్టరైన్ తీసుకొని వచ్చి ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్ IBU మీకు చెప్పిన ఫ్రెండ్స్, ఇలా ఇన్ఫాంట్రీ నుంచి ఎయిర్ ఫోర్స్ దాకా మొత్తం బలగాలను సింక్రనైజ్ చేసి విత్ ఇంటెలిజెన్స్ యూనిట్స్ ఇది మొత్తం తయారు చేసి పెడతారు. పెట్టి బార్డర్ దగ్గర ఎక్కడెక్కడ డిప్లాయ్ చేసి ఫాస్ట్గా స్పీడ్గా ఫస్ట్ ఏముంటుంది స్పీడ్ రపక్మని కొట్టాలి. అయితే వెనకటికి జర్మన్ ఫోర్సెస్ ఫ్రాన్స్ మీద కూడా బాగా ఇవి చేసినాయి ఫ్రెండ్స్. అప్పుడు ఏం చేసిరంటే ఒక ఆరో ప్యాటర్న్ వార్ స్ట్రాటజీ పెట్టిన వాళ్ళు. ఇట్లా ఆరో ప్యాటర్న్ అంటే ఇక్కడ ఒక ఫారెస్ట్ ఉంటుండే, ఒక ఫారెస్ట్ని ఛేదించి నదిని దాటి జర్మనీ ఫ్రాన్స్ మీద అటాక్ చేస్తుందా అని చెప్పి ఫ్రెంచ్ వాళ్ళు ఒక ఇల్యూజన్లో బతికిండ్రు. అప్పుడు ఏమైపోయిందని అంటే ఈ ఆరో ప్యాటర్న్ పెట్టి ఫారెస్ట్ని క్లియర్ చేసి వాటర్ మీద బ్రిడ్జ్లు వేసి జర్మన్ సోల్జర్స్ పోయి జెండా ఎగిరేసి ఆ తర్వాత విషయం ఫ్రెంచ్ వాళ్ళు కూడా మళ్ళీ జర్మనీ మీద చేసి వాళ్ళని అక్కడ మోకాళ్ళ మీద కూర్చోబెట్టి వాళ్ళు ఇజ్జత్ తీసిరు, అది వేరే విషయం. బట్ ఈ 3 years స్పీడ్ ఏదైతే ఉందో అంటే 3 బలగాలు అది ఎక్సెట్రా వీళ్ళు ఫ్రెంచ్ వాళ్ళు తెలుసుకునే లోపల ఎయిర్ ఫోర్స్ అటాక్ చేసేది. ఇప్పుడు భారత్ అదే నీతిని ఉపయోగించింది. ఎట్లా అంటే ఇక దీనికంటే ఘాతకు ఉపయోగించింది. వీళ్ళు కేవలం 3 నేను ఆల్రెడీ ఆ రోజు కూడా చెప్పిన 6 dimensional వార్ భారత్ తీసుకోబోయింది అని చెప్పిన, పదే చెప్పుకుంటూ వస్తున్నా. ఇప్పుడు కొత్త యుద్ధ నీతిని, కొత్త కోల్డ్ స్టార్ట్ డాక్టరైన్ని భారత్ ప్రపంచానికి పరిచయం చేసింది. ఆ ఘనత ఇవాళ ఈ పెద్ద మనిషి అజిత్ దోవల్ ఈయన నేతృత్వంలో, ఈయన లేకుండుంటే అవుతుండేనా అని అన్నది ఒక పెద్ద ప్రశ్న. మీ కమెంట్ రూపంలో చెప్పుండ్రి. అందుకనే ఒక్కసారి కాదు, 1,00,000 సార్లు కాదు, రోజంట క్షణం అంట అనుక్షణం అంట మేరా భారత్ అపునా మోదీ అని చెప్పి మాట్లాడతా. ఇక్కడికి ఆగిపోయింది అని అంటే ఇది కాకలే కదా, ఘాతక్గా ఈ ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్ని మొత్తం తయారు చేసి తీసుకొని వచ్చిండ్రు. అండ్ ఈ ఆపరేషన్ సింధూర్లో మనం తీసుకొని చూస్తే ఫ్రెండ్స్, భారత్ కూడా చాలా చాకచక్యంగా ముంగటికి దిగింది. ఎట్లా చెప్పాలా, ఫస్ట్ అసలు ఇలా మిలిటరీ పొజిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇలా రేడార్లు ఉన్నాయి, ఎవరెవరిని ఎట్లా డిప్లాయ్ చేసిరు, ఇలా ఘాతక్ ఫైటర్ జెట్లు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎంత స్పేస్ లోపలికి, ఎంత టైం లోపలికి భారత్ స్పేస్ లోపలికి ఎంటర్ అవుతాయి, ఎక్సెట్రా ఇవన్నీ ఫస్ట్ మ్యాప్ చేసిరు పాకిస్తాన్వి. చేసిన తర్వాత ఈ ఫార్వర్డ్ పోస్టుల దగ్గర ఎందుకు పెట్టినరు, ఇక్కడ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి, ఓకే, ఇక్కడ ప్రాక్సీ మిలిటరీ వార్
ఈ తీవ్రవాద సంస్థలను సపోర్ట్ చేసుకుంటా వీళ్ళు కొడుతున్నారు, ఫైన్. ఇవన్నిటినీ ఒక రెడ్, బ్లూ, ఎల్లో, గ్రీన్ ఇట్లా డాట్స్ పెట్టి కనెక్ట్ చేసి పెట్టుకున్నారు. అంటే మీకు ఒక మిలిటరీ స్ట్రాటజీ చెప్తున్నా అంతే. వాళ్ళు ఏ రకంగా పెట్టుకున్నారు అనేది అంత క్లాసిఫైడ్ ఇన్ఫర్మేషన్, అంత బయట ఉన్నది అందరూ మాట్లాడారు, ప్రూఫ్ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. సో ఇదంతా చేసిన తర్వాత ఒక్కొక్కటి లాజికల్గా ఇలా లాగులు తీసుడు మొదలెట్టింది. ఫస్ట్ ఒక ప్రాక్సీ వార్ ఎట్లా మొదలెట్టింది చూడు. నేను ఇండస్ వాటర్ ట్రీటీ కొడుతున్నా. దాని తర్వాత హాషిం మూసా అని ఎవడైతున్నాడో వాడు ఒక పాకిస్తానీ ట్రైన్డ్ SSG కమాండో, పారాట్రూప్ కమాండో, వాడు డైరెక్ట్గా ఈ ఆపరేషన్కి నేతృత్వం వహించుండు అని చెప్పి లింక్ ఎస్టాబ్లిష్ చేసింది. అయితే దీనికంటే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే 2001 పాకిస్తాన్ పార్లమెంట్ అటాక్ చేసిన తర్వాత మేము మీ నెత్తి మీద కొట్టిపోతాం, మీరు కూర్చుంటా పోతారా అని అంటే ఇండియా కొత్త నీతిని అప్లై చేసింది 2016, 2019 అండ్ టు దట్ మ్యాటర్ ఇప్పుడు తీసుకొని చూస్తే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోలే కాకుండా ఈవెన్ బార్డర్ దాటిపోయి లోపల గుసాంచి కొట్టేసి వచ్చింది అలా. ఇది ప్రాక్టీస్ మనకు ఊరితో మొదలైంది. ఘాతక్గా పోయినాం, ఫోర్సెస్ని పంపినాం. ఏదైతే ఇల్లీగలీ పాకిస్తాన్ ఆక్యుపై చేసిందో మన కాశ్మీర్ని, అక్కడ పోయినాం, సర్జికల్ స్ట్రైక్ చేసినాం, వచ్చినాం. అంటే ఇలా మనం ఏం చెప్పినాం పాకిస్తాన్కి, నీ దగ్గర టెర్రరిస్ట్ తీవ్రవాద మొత్తం ఉన్నాయి, స్థావరాలు ఉన్నాయి, దాన్ని కొట్టినాం, ఇగో ఇది ఇచ్చినాం, మీకు వస్తున్నాం మనం చెప్పినాం. పాకిస్తాన్ అది యాక్సెప్ట్ చేయగలుగుతాడా? సపోజ్ ఇండియా సర్జికల్ స్ట్రైక్ చేసింది అని అంటే దునియా మొత్తం ఎందుకు చేసింది అని అడుగుతుంది. ఆ తీవ్రవాద సంస్థలు ఉన్నాయి అంటే ఉన్నాయా మళ్ళా అడగ జవాబు చెప్పాలా. అందుకే ఏం చెప్పిండు, సర్జికల్ స్ట్రైక్లే కాలే. ఈడ ఉన్న మన కొంతమంది రాజకీయ నాయకులు ఏం చేశారు, ఆ ప్రూఫ్లు చూపెట్టారు. సిగ్గు శరం లేని వాళ్ళు మన దగ్గర ఉన్నారు. ఫస్ట్ ఎట్లా పసాంచుకుంటూ వచ్చినామో పాకిస్తాన్ని చూడుంటారు. దాని తర్వాత ఏం చేసినాం, అచ్చా ఇల్లీగలీ ఆక్యుపైడ్ కాశ్మీర్ దగ్గర పోతేనే వీళ్ళు ఏం మాట్లాడలే కదా, జర్రా అందరు ఘుస్నేకి కోషిష్ కరింగే, అభినందన్ ఓ మిగ్గు తీసుకొని పోయాడు, F-16 బద్దలు వల్ల కొట్టిండు. అక్కడ నీ దగ్గర ఏ ఆయుధం ఉన్నది అన్నది కాదు బ్రదర్, ఏ ఆయుధాన్ని ఏ రకంగా ఘాతకంగా నువ్వు యూజ్ చేస్తావని అనేది చాలా ఇంపార్టెంట్. అర్జునుడి దగ్గర కూడా పశుపతాస్త్రం కూడా ఉండే, కానీ అది యూజ్ చేయలే కదా. ఇట్ ఈజ్ ఓన్లీ టు థ్రెటన్ ద ఎనిమీ. బట్ పాకిస్తాన్ అట్లాంటిదా కాదు. నా దగ్గర న్యూక్లియర్ బాంబు ఉన్నది, సరే నేను న్యూక్లియర్ బాంబు ఉన్నది ఎడదాకా ఉన్నది అది కూడా చూద్దాం. ఈ ధైర్యం చేసింది ఇగో మొగోడు, ఈ చెప్పనించికి ఛాతీ మొగోడు. 7 సంవత్సరాలు పనిచేసిన ఇగో ఈయనకు చెప్పినప్పుడు ఆ సినర్జీయే ఇవాళ మన రక్షక బలగాలకు కొండంత బలమైంది. వెనకటికి మన సోషల్ మీడియాలో పోరలు మాట్లాడుతున్నారు, 2014 पहले పాకిస్తాన్ చాటా మార్కే జాతా థా और हम वेट करते बैठते थे, क्या हो रहा है क्या करेंगे. నేనేం చేయాలా సోల్జర్లు అడుగుతుండే, అరే ఏం చేయాలా ఆగు డిప్లొమాటిక్గా పోవాలి, వార్ ఇస్ నాట్ ఎ సొల్యూషన్. ఇట్లా ఇప్పుడు ఏం చేస్తావు చెయ్యి, తినమ్మ జీవితం నేనున్నా, నేను చూసుకుంటా, మంచి అయితే మీరు చెప్పుకోర్రి, చెడైతే నా పేరు చెప్పుర్రి, నేను చూసుకుంటా అన్న మొగోడు ఇలా నిలబడ్డా లేదా దేశంలో. ఇలా మొగోడు నిలబడ్డాడు, ఆయన మొగతనం మీద క్వశ్చన్ చేస్తారు కొంతమంది ఫాల్తుగాన్లంతా. ఆడ కొంతమంది ఒకటి ఐ థింక్ ఇట్స్ ప్యారా హిందుస్థాన్ ఛానల్ ఎక్కడి నుంచో నార్త్లో, వాళ్ళు ఏదో మాట్లాడుతుంటే ఆ పోరాడు ఏమంటాడు తెలుసు, ఒక బచ్చవాడాడు నునుగు మీసాలు ఉన్నాయి ఆడికి, మా అంటే 20 ఏళ్ళు ఉంటాడు వచ్చాడు. వాడు ఏమంటాడు, ఇది మీ ప్రభుత్వం చేపించింది, ఈ అటాక్ అంతా మీ ప్రభుత్వం చేపించింది, ఇది పూరా కాన్స్పిరసీ అనట. నీ ఇంట్లోకి వచ్చి నీ షెల్లెల్లా పసుపు కుంకుమలు పోయిన ఉంటే నీకు తెలుస్తుండే, సింధూర్లు పోయిన ఉంటే నీకు తెలుస్తుండే. ఆడికి వీళ్ళు ఎప్పుడు ఉండరు, ఈ 99% ఇదే బతుకులు ఇలా. అందుకే లోపల ఉన్న వాళ్ళతో ప్రాబ్లం. ఈ కోల్డ్ స్టార్ట్ డాక్టరీన్ అనేది ఇండియాలోకి తీసుకురావాలి, ఇక్కడ ఉన్న చీడ పురుగులను ఎత్తాలా అని చెప్పి నేను పదే మాట్లాడుతున్నా. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ బ్యాటిల్ యూనిట్స్ ఆర్ టు దట్ మ్యాటర్ ఇదంతా ఈయన నేతృత్వంలో అంత సర్ప్రైజ్ ఏం తీస్తున్నాయి పాకిస్తాన్కి. ఫస్ట్ పోయినాయి థల్మన్ కొట్టేసి వచ్చినాయి. అరే వాళ్ళు అసలు ఆలోచించే లోపల వెదర్ ఇట్ మే బి ఊరి యా టు దట్ బాలాకోట్ ఆర్ టు దట్ మ్యాటర్ పహల్గామ్, ఈ 3 ఆపరేషన్స్లల్లా 140కి స్పీడ్ చూసిర్రా మీరు, 144కి పోయినరు, 3 o'clock లోపలికి వచ్చేసిర్రు. తమాషా దేకో అది ద సర్ప్రైజు అని చెప్పేసిర్రు. వాళ్ళు అసలు చూసి ఆలోచించి పెట్టే లోపల పేలిపోయింది ఏడకాడికి, ఇది స్పీడ్. ఇప్పుడు సర్ప్రైజ్, మేము కూడా అటాక్ చేస్తామని చెప్పి పెట్టంగానే ఠల్ డ్రోన్లు లేచినాయి. హరూప్ డ్రోన్లు, ఇజ్రాయలీ టెక్నాలజీ డ్రోన్లు, ఇవన్నీ చూపిస్తా మీకు, స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త్. హరూప్ డ్రోన్లు లేచి ప్రిసిషన్ ఏడ ఉన్నదో మ్యాప్ చేసి వీడియోలు తీసి, కొంతమంది విశ్వాసం లేని ఘాతక్ మనుషులు మన భారతదేశంలో ఉన్నారు, వాళ్ళకందరికీ సబూట్లు కూడా చూపెట్టాలి కాబట్టి భారత్ యొక్క ప్రతిభ పరాక్రమాన్ని వీడియో రూపంలో కూడా చూపించాడు కంప్లీట్గా. హరూప్ మిజైల్స్ ఏ రకంగా ప్రిసిషన్గా కొట్టినాయి చూడు, అండ్ థ్యాంక్స్ టు అవర్ ఆకాష్ మిజైల్స్ అబ్సల్యూట్గా ఏ రకంగా ప్రిసిషన్ని కంట్రోల్ చేసి కొట్టినాయి అవన్నీ చూపిస్తా. అరే స్టెల్త్ ఫైటర్ 6th జనరేషన్ ఫైటర్ జెట్ మన చైనాది,
కొంతమంది మన లీడర్ ఆఫ్ ది అపోజిషన్లు మాట్లాడతారు కదా, చైనా డ్రోన్లు ఎక్సెట్రా మాట్లాడదాం. అవి కూడా అవిటి మీద కూడా ఉల్టా హాత్ పచ్చకడగొట్టింది మన 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 భారతదేశం, పాకిస్తాన్. దాన్నే వేసేసినాం. ఇవాళ వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇప్పటిదాకా భారత్ రఫైల్ని కొట్టినానన్నది ఒక్క దగ్గర కూడా ఏడ కూడా సబూత్ దొరకలే. ప్లస్ వాళ్ళ స్పోక్స్ పర్సనే, మిలిటరీ స్పోక్స్ పర్సనే మాట్లాడుతున్నాయి. దిస్ ఈజ్ ద सरप्राइज. अभी तो पिक्चर बहुत बड़ा बाकी है, बिकॉज अब्बू पानी में उतरा है. पाकिस्तान की చెప్తున్నాం, तुम्हारे अब्बू पानी में उतरा है. INS विक्रांत, the bad boy has entered the Arabian Sea waters. ఫుల్ ఫ్లెడ్జ్గా 28 knots స్పీడ్లా ముంగడు ఓవుడు మొదలెట్టింది. కరాచీ పోర్టు దగ్ధమైంది. బోలో భారత్ మాతాకి జై. దిస్ ఈజ్ అ వార్ క్రై. హర్రా హర్ అని అన్నప్పుడు మహాదేవుడు ఆశీర్వాదం భారత్ మీద ఎట్లుంటుందో మీరు చూడండి. జమ్మూ మీద, అమృత్సర్ మీద ఆడాడ మీరు వేయడం మా మిజైల్ ఏనికే చూసిండ్రు. అమ్మ వైష్ణవిదేవి మా దగ్గర ఉన్నాక జమ్మూని మీరు టచ్ చేస్తారా? ఆ సిక్కు గురు ఆశీర్వాదాలు మాకున్నాక అమృత్సర్ యొక్క అమృతాన్ని మీరు విషపూరితంగా ఖతం చేస్తారా? రాజస్థాన్లో కూడా ఒక అమ్మవారి చిన్న టెంపుల్ ఉంటుంది, అది దాటి రాలేకపోయింది వెనకటికి కూడా పాకిస్తాన్. ఇది అండ్ మోర్ ఓవర్ ఈ అన్నిటికీ నేతృత్వం వహిస్తూ ఆపరేషన్ చేసిండ్రు ఎవరో కాదు, మా శక్తులు, నారీ శక్తులు. దిస్ ఈజ్ నయా భారత్. టచ్ వుడ్ మహాభారత్ అవుతుంది. మేము కంప్లీట్గా ఆ రోజు CSD గురించి చెప్పినాం, IBG గురించి చెప్పినాం, ఎక్సెట్రా చెప్పినాం. ఇప్పుడు ఒకటే రిక్వెస్ట్ చేస్తాం ఆ పెద్ద ఆయనని పాదాభివందనం చేసి ఒక రిక్వెస్ట్ చేస్తాం. సార్, ఈ న్యూక్లియర్ పాలసీ మనది ఉంది చూడు, నో ఫస్ట్ పాలసీ అని ఎత్తేరు సార్. అది అంటే ఆడు గెలికిందాక మనం చూద్దామా మోదీజీ? అవసరం లేదు మనని ఎవడన్నా గెలుకుతే, టాక్టికల్ వార్ఫేర్లో ఎవడన్నా మన దగ్గరకు వస్తే పోపిచ్చుడే, కోసి పడదొబ్బుడే. ఈ కామెంట్ రూపంలో మీరు నాకు చెప్పుర్రి ఫ్రెండ్స్. సో ఇవాళ నేను ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్కి కూడా చేతులు జోడించి పాదాభివందనం చేస్తున్నా. నేను ఇవాళ సుఖంగా నిద్రపోతున్నానంటే అది మీ వల్లనే పోతున్నా. ఆ కుటుంబ సభ్యులు ఎవరెవరైతే సోల్జర్లు బార్డర్ల మీద ఇలా పనిచేస్తున్నారో, ఈ ఆపరేషన్స్లలో పనిచేస్తున్నారో, యావత్ రక్షక బలగాల కుటుంబాలు నాకు తెలిసి రాత్రింబగలు నిద్రపోతలేరు. ఏమైతుంది అన్న ఒక అప్రహెన్షన్స్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబానికి ధైర్యం ఇవ్వాల్సిన టైం ఇది, రాజకీయాలు చేయాల్సిన టైం కాదు ఇది. అపోజిషన్ పార్టీలకు రిక్వెస్ట్ చేస్తున్నా. ఇవాళ యావత్ ఛానళ్ళు భారతదేశంలో ఏదో పైసలకు ఆలోచించబడే 2-3 ఛానల్ ఆడడం ఓపైనాయి మన తెలుగు రాష్ట్రాలలో కూడా. ప్రతి రాజకీయ నాయకుడు రైట్ వింగర్ అయిండు, ప్రతి ఛానల్ ఇలా రైట్ వింగర్ అయింది. ప్రతి ఛానలు, ప్రతి మాట, ప్రతి పాట, ప్రతి ఆట, ప్రతి తూట భారత్ మాతాకి జై, భారత్ చుట్టే పోతుంది. ఇలా ప్రూఫ్లు అడిగిన వాళ్ళ నోట్లలో కూడా మన్నువడు మొదలైంది. దిస్ ఈజ్ భారత్ మాతాకి జై ఫ్రెండ్స్.